మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం మే 21, 2025. దేవుని శుభవార్త. ఈనాటి ధ్యానాంశం దేవుని శుభవార్త. ఈనాటి వాక్య భాగంగా యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7 నుండి 10 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 38 వచనాలు. కొన్ని సంవత్సరాల క్రితం సువార్త సేవ చేసే విధానాన్ని నేర్పించే సెమినారులో శాంతి అనే పేరు గల ఒక యవన స్త్రీని నేను కలుసుకున్నాను. ఆమె తన అద్భుతమైన కథను నాతో చెప్పింది. ఆమె యేసు ప్రభువును గురించి విన్న తర్వాత దేవుని సేవను గురించి మరింతగా తెలుసుకోవడం కోసం బైబిల్ కాలేజీలో చేరిందట. తర్వాత ఆమె చిన్నపిల్లలకు క్రైస్తవ పాటలు నేర్పే ఒక స్కూలును ప్రారంభించిందట. పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఆ పాటల అర్థం ఏమిటని అడిగినప్పుడు ఆమె ఆ పాటల అర్థాన్ని చెబుతూ వారితో సువార్తను పంచుకునేదట. రోజులు గడుస్తుండగా ఆమె చేస్తున్న పరిచర్య పెరిగింది. ఆ గ్రామస్తుల సహకారంతో ఆమె ఒక చర్చిని నిర్మించగలిగింది. ఆమె కథ బావి దగ్గర యేసుప్రభువును కలుసుకున్న సమరయ స్త్రీని నాకు గుర్తు చేసింది. తాను చేసినవన్నీయు తనతో చెప్పిన వ్యక్తి మెస్సియా అని ఆమె విశ్వసించింది. అప్పుడు ఆమె పట్టరాని ఆనందంతో యేసును గూర్చి ప్రతి ఒక్కరికి చెప్పడానికి తన ఊరిలోనికి వెళ్ళింది. ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలోని ప్రజలందరూ యేసు ప్రభువును చూడడానికి వచ్చి ఆయన చెప్పే సువార్తను విన్నారు, రక్షణ పొందారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 33 వచనాల వరకు దయచేసి చదవండి. సువార్త సేవ చేయడం అంటే యేసు ప్రభువును గూర్చిన శుభవార్తను ఇతరులతో పంచుకోవడమే. తద్వారా దేవుడిచ్చే పాపక్షమాపణ మరియు ఆయన ప్రేమ కృపలను అనుభవించడానికి మనము వారికి సహకరించిన వారమవుతాం. శాంతి మరియు సమరయ స్త్రీ వలె మనము కూడా మనం కలుసుకునే ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమను గూర్చిన శుభవార్తను మాట ద్వారాను మరియు క్రియ ద్వారాను చెప్పడానికి ఎన్నడూ సిగ్గుపడకుందాము. నేటి ధ్యానం: దేవుని ప్రేమను పంచడానికి సువార్త చెప్పడం అనేది ఒక అవకాశం. ప్రార్థన. ప్రేమగల దేవా, రక్షణ అనే నీవిచ్చిన బహుమానముకై కృతజ్ఞతలు. మేము మా మాటలు మరియు మా క్రియల ద్వారా నీ ప్రేమను నమ్మకంగా వ్యాప్తి చేయుదుముగాక. యేసు ప్రభు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: ఇంతవరకు సువార్త వినని వారి కోసం. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు నవమణి పీటర్, కర్ణాటక, ఇండియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.